విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కేసీఆర్ నుంచి ఏమైనా పిలుపు వస్తే వెళ్తారా, లేకపోతే ఈ 10 ఏళ్ళు ఎప్పుడన్నా కేసీఆర్ నుంచి మళ్ళీ పిలుపు వచ్చి రావాలని? కేసీఆర్ మీరు మమ్మల్ని అందరినీ ఏ స్థితికి తీసుకొచ్చారో కేసీఆర్ను అదే స్థితికి వచ్చారు. కాలేజ్ చెప్పినట్టు అని చాలా మంది నేతలు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గుడికి చేరుకుంటున్నారు కదా. దాసోజు అంటే కేసీఆర్ దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి. కేసీఆర్ తోటి మీరు అనేక సిట్టింగ్లో కూర్చున్నారు, అనేక సార్లు అనేక డిబేట్లో మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ అధికారం పోయింది, దాదాపు 7 ఏళ్ల కాలం నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎట్లా ఉంటుంది అసలు కేసీఆర్ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా ఎట్లా ఉన్నాయండి? ఇప్పుడు ఏజ్ అపోజిషన్ లేదా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ప్రతి సభలోనూ చెడాపెడా వాయిస్తున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక కేసీఆర్ యొక్క బద్ద శత్రువుగా? కేసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే దేవుడు నేర్పిన జయ నీరజాక్ష. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కేసీఆర్ డిజర్వ్ ఏమన్నాడు? కేంద్ర మంత్రిని పట్టుకొని అంతకన్నా పెద్ద మాట ఏముంటుంది కదా. తర్వాత అదేవిధంగా ఒక రాష్ట్రంలో లీడర్ని నువ్వు అమ్మాయికి పుట్టినోడు అయితే అదే రకంగా అసెంబ్లీకి ఇంతకన్నా ఘోరమైన మాటలేమిటే. మీరు చాలా 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది మీకు, చాలా సీనియర్ నాయకులు తెలంగాణ. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా దగ్గర నుంచి చేశారు. సో ఎట్లా ఉందనుకుంటున్నారు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన? ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందా? చంద్రశేఖరరావు ఎట్లా ఉంటాడంటే పొద్దున లేవంగానే అబద్ధాలకు అటువంటి అందుకనే గతంలో కరువు కాల్చేవాడు. పార్లమెంట్ ఏం చేశాడు? గడపార రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ అనేటువంటి మొక్కను మళ్ళీ మొలవని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటున్నారు. 100% నేను ఆయన సమర్థిస్తా. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో దాచిపెట్టుకుంది. చెప్పిన నాడు ఓడిస్తానే, ఓడించిన ఉద్యమ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఆనవాళ్ళను మీరు ఎట్లా లేకుండా చేస్తారు? ఎందుకంటే ఉద్యమ నాయకుడై ఉంటే అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు ఒప్పుకుంటారా? వన్ అమాంగ్ దెమ్. ముందు అతను ఉన్నాడు. అలాంటప్పుడు ప్రతి సభలోనూ కేసీఆర్ని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేసింది ఏం లేదు అనేటువంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హై టెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి కత్తనే అవుతుంది. నీ దొడ్డ సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకోబిడ్డా నీ సంగతి. అదే గిరిజనులపై లగచర్లలో కలెక్టర్పై దాడి గిరిజనులపై అక్రమం చేసి పెట్టింది ఈ ప్రభుత్వం. దాంట్లో మీరు ఏమంటారు? మాకు ఏదో పేరు వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి కాన్స్పిరసీ. సరే, ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎట్లా ఉంటుంది కేసీఆర్ మానసిక స్థితి, కేసీఆర్ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? కేసీఆర్కు రోగం ఉన్నట్టు నాతోనే అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు తెలుసా? ఫైనల్ గా కేసీఆర్కి ఏమైనా హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా? కేసీఆర్కి ఇప్పుడు హెచ్చరిక అవసరం. నేను చాలా చెప్పినా కేసీఆర్ను నమ్మకూడదు. కేసీఆర్ నమ్మక ద్రోహి. కేసీఆర్ రవీంద్ర నాయక్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? నెంబర్ 1, తెలంగాణను సెక్యూర్ చేసుకోవాలా, తెలంగాణను కాపాడుకోవాలా. ఈ కేసీఆర్ అనేటువంటి వాడిని మనం అలో చేయవద్దు. తర్వాత రేవంత్ రెడ్డిని ఫుల్ సపోర్ట్ చేయాలి. ఎస్, రేవంత్ రెడ్డి కెన్ డూ వండర్స్. హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు, బంజారా గాంధీగా పిలువబడే రవీంద్ర నాయక్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపైన, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి విషయాలపైన మనతో పాటు
వారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నా అండి. ఎట్లా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా ఉన్నారా? మళ్ళీ మీరు మీ యొక్క సొంత గూటికి మీరు చేరుకున్నారు. యా. ఎట్లా ఉన్నారు? కంఫర్ట్ గానే ఉన్నారా? ముందుగా విక్రమ్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యము, మిత్రులు మీ అంతా ఈ యొక్క విక్రమ్ టీవీ మూమెంట్ను ముందుకు తీసుకెళ్లాలా, ప్రజల ముందు కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలి భగవంతుడని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ముందుగా నేను ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా 11th వరకు చదువుకొని 1968-69లో హైదరాబాద్ నిజాం కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం, పియూసి కోర్సు తీసుకొని మెడిసిన్ చేయాలని ఒక ఇష్టంతో ఓకే మెడిసిన్కి అప్లై చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఓకే సో అంతవరకు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రిజర్వేషన్లు మాకు ఉన్నాయి కదా, ఓకే సీటు తప్పక వస్తుందని చెప్పేసి నేను ఆశతో అప్లికేషన్ ఇవ్వడం, అది రిజెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందుకు రిజెక్ట్ చేసినారంటే ఆ యాక్ట్లో, SC/ST యాక్ట్లో ఆ లిస్ట్లో తెలంగాణ లంబాడీలు, బంజారాలు, ఎరుకల, సుగాలీలు షెడ్యూల్ ట్రైబ్స్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో ఉన్నారని చెప్పేసి అది యాక్చువల్ యాక్ట్. ఓకే అది మేము తెలియదు, తెలుసుకోలేదు కూడా. సో ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసిన సందర్భంగా నాకు తేవడం జరిగింది. ఓకే యాక్చువల్ అది జరిగింది. సో నేను ఆ రోజుల్లోనే 68-69 ప్రాంతంలో తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉండే, ఓకే దాన్ని ఇందిరాగాంధీ గారు ఆ మూమెంట్ను మరి ఆ రోజుల్లో మరి వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మిగతాది తెలంగాణకి ఏం కావాలన్నా అది చేద్దామనే ఒక కాన్సెప్ట్ మీద అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, ఓకే సమైక్యానే ఉండాలని చెప్పేసి వారు ఆ రోజులో చెప్పడం. మీరు తొలిదేశ ఉద్యమంలో పాల్గొన్నారు అయితే? నా తెలుగుదేశంలో ఉన్నా నేను. నా వెంబడి కొంతమంది విద్యార్థులు కూడా ఫైరింగ్లో చనిపోయినారని, అందులో నేను ఉన్నానని కూడా రూమర్ వచ్చింది. బట్ నేను యాక్చువల్లీ ఆ ఫైరింగ్ జరిగినప్పుడు లేను. ఓకే సో ఆ రోజుల్లో ఆ ఇన్సిడెంట్లో ఉండడం, తర్వాత ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో ఆ టైంలోనే నా అప్లికేషన్ రిజెక్ట్ కావడం. ఓకే సో నేను ఆ మూమెంటు, ఆ యొక్క ఇష్యూ తీసుకొని నేను సంగం లక్ష్మీబాయి గారు రాజ్యసభ ఎంపీ ఉన్నారు, ఓకే వారు ఇందిరాగాంధీ చాలా దగ్గర. అయితే వారికి చెప్పాను నేను, అమ్మ ఇట్లా ఈ విధంగా మరి మా ఒకటే కమ్యూనిటీ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళేమో వాళ్ళకి సీట్ వచ్చింది, నాకు రాలేదు అన్న. అంటే అరే ఇది ఇట్లా కాకూడదు, అందరికీ ఒకే తిరిగి ఉండాలి కదా అని చెప్పేసి ఆమె చెప్పడం, మరి వారు నాకు ఇందిరాగాంధీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నేను ఇందిరాగాంధీ గారితో అడిగిన, ఆ రోజుల్లో నేను కూడా స్టూడెంట్గా ఉంటే, మరి నాకు సీట్ రాలేదమ్మా, మీరు ఒక దిక్కేమో తెలంగాణ ఆంధ్ర సెపరేట్ చేయమని చెప్పినారు, సెపరేట్ కాదన్నారు, అది తప్ప ఇంకేదైనా అడగండి తెలంగాణకి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు, మరి నా కమ్యూనిటీని ఈ విధంగా అక్కడ షెడ్యూల్ ట్రైబ్, ఇక్కడ ఎందుకు ట్రైబ్ కాదని చెప్పేసి ఎందుకు చేయలేదని నేను అడగడం జరిగింది. అప్పుడు వారు ఏకదమ్మున షాక్ అయినారు, వారికి కూడా తెలియదు ఇది సేమ్ కమ్యూనిటీ, సేమ్ స్టేట్, సేమ్ లాంగ్వేజ్, సేమ్ కల్చర్. అప్పుడు వారు ఆశ్చర్యపోయి, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ హోమ్ మినిస్టర్, అయితే వారికి ఇష్యూ తెలుసు, వారి ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీ, ఇక్కడ మన ప్రాంతంలో ఎస్టీలు కాదు. సో ఆ సమయంలో మాకు జయపాల్ రెడ్డి గారు లీడర్, మన వెస్ట్ పార్లమెంటరీ, వారి లీడర్గా వారి నాయకత్వంలో మేము ఫైటింగ్ నేచర్ మాది. సో వారి సపోర్ట్తో మేము ఆ రోజుల్లో మరి ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇందిరాగాంధీ గారిని కలవడం, వారికి మెమోరాండం ఇవ్వడం, ఆ విధంగా 76 వరకు ఫైట్ చేసి పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేయించడం. 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ తెలంగాణ, లంబాడీ, బంజారా, ఎరుకల ఎస్టీ లిస్ట్, అది యాక్చువల్ జరగడం. అందుకే మీకు బంజారా గాంధీ అని పేరు వచ్చింది. ఇక అది మన వాళ్ళు, నేను సరే గాంధీ వారు భగవంతుడితో సమానం, నేను గాంధీ అంతవరకు అని కాదు, బట్ అభిమానంతో వారు సరే ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో ఈ విధంగా యాక్ట్ పాస్ చేయాలి, ఏది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎటువంటి బిల్లు పాస్ చేయించినామో అటువంటి బిల్లు నేను ఆ రోజుల్లో 76లోనే పాస్ చేయించడం జరిగింది. అది నా యాక్చువల్ హిస్టరీ. రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది మీరు? అది ఇక ఆ రోజుల్లోనే, అప్పుడు యూత్ కాంగ్రెస్ మెంబర్కి కూడా ఉన్నాను అప్పుడు, ఆ మూమెంట్లోనే. అప్పుడు ఈ కేసీఆర్ ఏమో వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఢిల్లీ, అంటే ఇక్కడ స్టేట్ యూత్ కాంగ్రెస్లోనే వైస్ ప్రెసిడెంట్, కానీ ఢిల్లీలో కూర్చొని దుబాయ్ పైరవీలు చేసేది, ఏది మన గులాం నబీ ఆజాద్ ఇంటి ముందు, అదంతా మేము చూసినాం. సో ఆ టైం నుంచి నేను అంతలోగా మళ్ళీ ఈ యాక్ట్ పాస్ అయింది, 78 ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా మరి నువ్వు పోటీ చేయాలని చెప్పేసి వారు చెప్పడం, అప్పటికే మాకు చాలా దగ్గరగా వారు మా గుర్తుపట్టడం అదంతా జరిగింది. సో 78లో ఎమ్మెల్యే మంత్రి కావడం, నేను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, పి జనార్దన్ రెడ్డి, మేమంతా అప్పుడు ఎమ్మెల్యేలం, మంత్రులం. సో ఆ టైంలో
మూమెంట్ ఉండి మరి ఆ రోజుల్లో నేను ట్రైబల్గా ఇక్కడ ప్రాంతంలో 155 హాస్టల్స్, ఒక 130 ఆశ్రమ స్కూల్స్ స్టేట్లో నేను మంత్రిగా తేవడం జరిగింది ఆ రోజుల్లో. ఓకే. చాలా పెద్ద అది పని. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ట్రైబల్స్కేమో ఐటీడీఏలు ఉన్నాయి. ఏజెన్సీలో లేని వాళ్ళు ప్లేన్ ఏరియా అంటారు దాన్ని, మైదాన ప్రాంతం. ఓకే. అయితే మైదాన ప్రాంతంలో ఎక్కువగా లంబాడీలు ఉంటారు. ఓకే. అక్కడ ప్రాజెక్టులు లేవు. ఏది గిరిజనుల అభివృద్ధి, గిరిజనులు అయినారు బట్ గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఏం లేదు. సో దానికి మేము అప్పుడు ప్లానింగ్ కమిషన్లో మాట్లాడి ఇందిరాగాంధీతో మాట్లాడి మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ అని మాడా ప్రాజెక్టులు ఓకే. ఆ రోజుల్లో 70 మాడా ప్రాజెక్టులు చేయించిన. అంటే మాడా అంటే మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్. అంటే 10,000 జనాభా ఉన్న చోట 50% ట్రైబల్స్ ఉంటే దాన్ని మాడిఫైడ్ ఏరియా ఓకే. ఒక ప్యాకెట్గా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఎల్ చేసినట్టు చేయాలి ఓకే. ఆ రోజుల్లో. సో ఈ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 83లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం ఓకే. మూమెంట్. అప్పుడు కేసీఆర్కి ఏమో కాంగ్రెస్ టికెట్ రాలే. ఓకే. అయితే అతను తెలుగుదేశంలో చేరిపోయాడు. నేను, రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు ఏమో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. మేము 5గురం. అయితే మా 5గురం పోటీ చేస్తే నేను, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరమే గెలిచినాం 83లో. రెండోసారి నేను రెండోసారి. చంద్రశేఖరరావు ఓడిపోయినాడు, చంద్రబాబు ఓడిపోయినాడు, పి జనార్దన్ రెడ్డి ఓడిపోయినాడు. అది హిస్టరీ. ఇక దాని తదుపరి ఎలక్షన్లో వచ్చినాయి. ఆ ఎలక్షన్లో మళ్ళీ అప్పుడు నా సీట్ ఏమో కమ్యూనిస్టులకు అలయన్స్లో పోయింది. ఓకే. ఇక అప్పుడు నాకు టికెట్ రాలే. తర్వాత నెక్స్ట్ టైం కూడా రాలే. అది ఆ విషయం నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం, రాజీవ్ గాంధీ గారికి చెప్పడం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా, అప్పటికే ఇందిరాగాంధీ గారు ఆ ఇన్సిడెంట్ జరిగి వారు వీరమరణం పొందడం, మరి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి నాకు జాతీయ SC/ST కమిషన్ మెంబర్, అప్పుడు రెండు ఒకే దగ్గర ఉన్నాయి, స్టేట్ మినిస్టర్ ర్యాంకులో మెంబర్గా చేసినారు. సో ఆ టైంలో నేను ఆల్ ఇండియాలో టూర్ చేయడము, ఈ బంజారాస్ స్టడీ చేయడం, ట్రైబల్ స్టడీ ట్రై చేయడము, వీళ్ళ స్టడీ చేయడం వాళ్ళ గురించి, తర్వాత తాండాల్ని గ్రామ పంచాయతీలు గుర్తించాలని ఫైట్ చేయడం. ఈ విధంగా నా రాజకీయం నేను స్టార్ట్ చేశాను. మీరు చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి, కేసీఆర్, అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి గారికి సమకాలికులు. వారంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. దాదాపు పి జనార్దన్ రెడ్డి గారు CLP లీడర్గా వెళ్ళారు. మీరెందుకు ఇంకా రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోయారు? ఏంటి అసలు కారణం? ఇప్పుడు పరిస్థితులు, ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి దీనికి. మొదటిదేమో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మరి అదేవిధంగా ఫైనాన్షియల్ పొజిషన్, సమాజం, ఇవన్నీ కౌంట్లో ఉంటాయి. అప్పుడు మరి నేను సరే, అది అదృష్టం కూడా. ఇక్కడ అదృష్టంలో ఉంటే సీఎం అనేది కావచ్చు. సో వాళ్ళకి ఆ విధంగా అవకాశం వచ్చింది. నాకు ఆల్ ఇండియాలో గుర్తింపు నేను రావడం జరిగింది. నేను ఆల్ ఇండియా మరి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తదుపరి పార్లమెంట్, మన తెలంగాణ మూవ్మెంట్లో వాళ్ళంతా కూడా ఉన్నత వర్గాలు కావడం, మనం బలహీన వర్గాలు కావడం వల్లనే ఏమన్నా అదేమన్నా కాంగ్రెస్ పార్టీలో అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీలో అమర్ సింగ్ చౌదరి అని మన గుజరాత్లో సీఎంని చేసినారు, ఆయన ట్రైబల్. అదే రకంగా మహారాష్ట్రలో మా నాయక్ VP నాయక్ 3 సార్లు చీఫ్ మినిస్టర్. అదే రకంగా మా మిసెస్కి మేనమామ సుధాకర్ నాయక్ కూడా సీఎం అయినాడు. సో అటువంటిది కాంగ్రెస్ తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడైనా ఉండొచ్చు. సీఎం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా అవకాశం ఉంది. మహారాష్ట్రలో అయినప్పుడు తెలంగాణలో కాకపోవడం ఏముంది దాంట్లో? ఆ పరిస్థితులు ఇప్పుడు సీఎం అవుతారు కాదు అనేది అది ఈక్వేషన్ బట్టి ఉంటుంది, పార్టీ డెసిషన్ బట్టి ఉంటుంది. దాంట్లో ఆ పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు జరగవచ్చు, అదేం లేదు. ఓకే. మీరు మళ్ళీ తర్వాత TRS లో కూడా కేసీఆర్ తో పాటు నడిచారు. అసలు ఎక్కడ కేసీఆర్ తో వచ్చింది ఇబ్బంది, గొడవ? ఇక్కడ నేను నా అనుభవం కూడా ఇక్కడ చెప్పాలా. మీరు కూడా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి, తర్వాత ఇప్పుడే మీరు అప్కమింగ్ కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాలనేది నాకు కూడా. నేను 54 సంవత్సరాలు రాజకీయంగా ఇంత అనుభవం ఉండి, మరి కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రాంతమే ఈ విధంగా మోసం చేసి, ఈ విధంగా విపరీతంగా అవినీతి చేసి, దుర్మార్గంగా మరి పాలన చేయడం అనేది మేము తెలిసి దాన్ని చూసి ఊరుకుండడం కూడా మంచిది కాదు. అందుకని నేను ఇప్పుడు చెప్పాలా, కేసీఆర్ ఏమో తన హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకొని అతను చంద్రబాబు గారు అతనికి మినిస్ట్రీ ఇవ్వలేదని, దీంతో తన పర్సనల్ గ్రడ్జ్తో స్టార్ట్ చేసినటువంటి మూమెంట్. సరే, మనకు తెలంగాణ కావాల్సిందే. తెలంగాణ ఎక్స్ప్లాయిట్ అయింది. సమైక్యాంధ్రలో తెలంగాణకి మరి సరైన న్యాయం జరగలేదు. నిధులు నియామకాల్లో అన్యాయం జరిగిందని ఇది అందరికీ తెలుసు. కానీ తెలంగాణను ఆ ఇష్యూను పట్టుకొని కేసీఆర్ ఏమో
తన హిడెన్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయాలనే దీంట్లో ఉండే. ఏంటి కేసీఆర్ ఈడెన్ ఎజెండా? కేసీఆర్ ఏంటిదంటే చంద్రబాబు అతన్ని కావాలని మినిస్టర్ చేయలేదు కదా, చంద్రబాబుని దింపి తను ముఖ్యమంత్రి కావాలనేది హిడెన్ ఎజెండా. సో దాన్ని ఎట్లా అచీవ్ చేయాలంటే దాన్ని తెలంగాణ మూవ్మెంట్ బూచి చూపించడం, బూచి చూపించి తెలంగాణ రాకూడదు, తెలంగాణ మూవ్మెంట్ నడవాలి కానీ తెలంగాణ రాకూడదు, తను ముఖ్యమంత్రి కావాలనేది ఆ విధంగా అతను ప్రయత్నం. అంటే అది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని అది మేము గుర్తించలే. మేమేమో ఇప్పుడు సాధారణంగా తెలంగాణ ప్రజలు అమాయకులు, మంచివాళ్ళు, అటువంటి మేము ఆలోచించాలి. ఇతనేమో కేసీఆర్దేమో క్రిమినల్ మైండ్, అది మాకు తెలియదు. మేమేమనుకున్నామంటే తెలంగాణ గురించి ఈయన ముందు నడుస్తుండు కదా, మనం అంతా నడిచి తెలంగాణ సాధించుకోవాలా. ఈయన మరి అన్ని కథలు చెప్పేవాడు కదా, దళితుడు సేవ్ అవుతాడు, మనకు సమాన హక్కులు వస్తాయి, సామాజిక న్యాయం దొరుకుతుంది, స్వయం పరిపాలన వస్తుందని చెప్పేసి ఈ విధంగా చెప్పేవాడు. కానీ మేము కాలేజీ ఎప్పుడో చెప్పినాడు, మన ప్రాంతం వాడు మోసం చేస్తే, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాటిన దాకా తరమాల, ప్రాంతవాడు చేస్తే వాడిని పాతరేయాలని చెప్పి చెప్పినాడు. అది మేము గుర్తించలేకపోయినాం. ఈ ప్రాంతవాడైనటువంటి కేసీఆర్ తెలంగాణను ఆ విధంగా చేశాడు. సో అటువంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలే. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఆయనకి అవకాశం ఇచ్చినా కూడా అతను అవకాశం ఇవ్వలే, ప్రజల్ని దగ్గర తీయలే, అతను ప్రజలతో కలవలేదు, ఆయన మొత్తం ప్రజలతోనే కట్ అయిపోయినాడు. లాస్ట్కి తెలంగాణ పదాన్ని కూడా కట్ చేసినాడు, తెలంగాణ పదాన్ని కట్ చేసి భారత రాష్ట్ర సమితి పెట్టాడు. ఆ రోజే తెలంగాణకు కేసీఆర్కి బంధం తెగిపోయింది. అయితే కేసీఆర్ ఏదో చేసిండని, తనేదో మరి చావున నోట్లో తలకాయ పెట్టినా, నేను నా మెదడు రంగరించిన, నేను నా రక్తాన్ని మరి ఇది చేసిన అది చేసిన అని చెప్తాడు. నేను అన్ని కథలే అని చెప్పేది. మేము అది నిజమని నమ్మినాం చాలామంది, నేను కాదు, నా వెంబడి చాలామంది. నేనైతే నా ఆస్తుల్ని నమ్ముకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఎంఏ రెహమాన్ కానివ్వండి, ఎమ్మెల్సీ, తర్వాత దేశిని చిన్నమల్లయ్య కానివ్వండి, ఆయన చనిపోయినాడు, జిట్టా బాలకృష్ణ రెడ్డి చనిపోయినాడు, నరేంద్ర గారు చనిపోయినారు, టి మధుసూదన్ రెడ్డి ఎంపీ ఉండే నాయంబడి, ఆయన కూడా చనిపోయినాడు. సో ఇట్లా ఈ విధంగా మేము పనిచేసిన వాళ్ళందరినీ ఆగం చేసినాడు కేసీఆర్. మా రాజకీయ జీవితాలతో ఆటలాడినాడు. ఈరోజు ఉన్నారు మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఇప్పుడు ఇంకా ఉన్నారు. వేరే పార్టీలో కూడా విజయరామారావు గారు, చంద్రశేఖర్, మన ఇప్పుడు కాంగ్రెస్లో దిలీప్ కుమార్ పిఎస్గా ఉండే చాలా పని చేసినాడు ఆయన ఎమ్మెల్సీగా. మాతో సరిసమానంగా, ఎంపీలతో సరిసమానంగా ఆ తెలంగాణ గురించి పనిచేసిన వాళ్ళు. మా అందరినీ ఎవరిని లెక్క చేయకుండా కేవలం తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసినాడు. కుటుంబ పాలన, ఈ కుటుంబ పాలన గురించి మన మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పినారు. తెలంగాణ హ్యాస్ బికమ్ ATM టు కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు. మరి మోడీ గారు ఏం చర్యలు తీసుకోలేదు. అదే కదా ఇప్పుడు నేను అందుకని ఆ ఇష్యూ, ఇప్పుడు మోడీ గారు కేవలం తనకు ఎలక్షన్ టైం అప్పుడు కేసీఆర్ పార్టీని విమర్శించడం, ఓటు దండుకోవడం, అందుకని ఇతనంతా డబుల్ రోల్ అని చెప్పేసి నాకు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకని యాక్షన్ ఏం తీసుకోలే. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఎన్నోసార్లు చెప్పింది, ఈడీలు కూడా, సిబిఐ కూడా తెలిసి అన్ని ఇష్యూస్ అన్నీ. మరి ఏది చర్యలు తీసుకోకుండా తను ఇష్టం ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నాడు, కానీ ఇష్టం లేని వాళ్ళ మీద. కూతురు కల్వకుంట్ల కవిత 5 నెలలు జైలు ఉంది కదా. అదే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు తెలివి కల్లా వాళ్ళు కేసీఆర్ పిల్లలు, అది ఒప్పుకుంటాం, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉండే, కానీ కేసీఆర్ అనేవాడే వాళ్ళని చెడగొట్టినాడు. ఇప్పుడు తను ముఖ్యమంత్రి అండి, తను ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఆ పదవులు అవసరంలే, అందరు ముఖ్యమంత్రులే, వాళ్ళు అట్లా కూడా పైరవీలు చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు బొట్టు పెట్టి నా కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ, నా కొడుకు మంత్రి, ఆయన మంత్రి కూడా ఐటీ, ఇంకేమేమో ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆ రైడింగ్, అది కార్ రైడింగ్ పెట్టి 50 కోట్లు దొబ్బేయడం, ఇవన్నీ ఎందుకు అవసరం ఉండేనా? అతను నిజంగా తెలంగాణ గురించి ఆలోచించేవాడైతే సువర్ణాక్షరాలలో అతని పేరు ఉండాలా. అటువంటిది అతను ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఆయన చేసిందల్లా ఏం చేసినాడు, 10 సంవత్సరాలలో 23,000 కోట్ల బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టి, ఇంక్లూడింగ్ ఆ అప్పుతో సహా. 23,000 లక్షల కోట్లు అంటే ఏమండి అది? ఎక్కడ డబ్బు ఎక్కడ పోయింది? ఎక్కడ లేదు. ఏమన్నా పర్మిట్ చేసినా కేవలం రైతులకు రైతు బంధు, అది ఎంత ఉంది? అదేదో 12,000 కోట్లే, అదేం ఎక్కువ కాదు. పెన్షన్లు, తర్వాత షాదీ ముబారకులు, అది ఆ బిర్యానీలు, బట్టలు, ఎవరికి? మైనార్టీస్కి బిర్యానీ, బట్టలు, అది ఇవ్వడం, వాటికి 12,000, అంటే 25,000 కోట్లే సంవత్సరానికి అతను ఖర్చు పెట్టింది. మిగతాదంతా మిస్యూజ్ చేయడం. ఈ మిషన్ కమిషన్ భగీరథ అది ఉంది కదా, ఇవి కూడా అంతా మిస్యూజే.
మిస్యూజ్ చేసి తెలంగాణను ఆగం చేసినాడు. సరే, మళ్ళీ కేసీఆర్ నుంచి ఏమైనా పిలుపు వస్తే మళ్ళీ వెళ్తారా? లేకపోతే ఈ 10 ఏళ్ళలో ఎప్పుడైనా కేసీఆర్ నుంచి మళ్ళీ పిలుపు వచ్చిందా ఎప్పుడైనా రావాలని? కేసీఆర్ ఏం లేదు, మమ్మల్ని అందరినీ ఏ స్థితికి తీసుకొచ్చినాడో కేసీఆర్ను అదే స్థితికి తెచ్చేంత వరకు కాళ్ళు చెప్పినట్టు అని పాత్ర వేయాలన్నట్టు అతన్ని పాత్ర వేసిన దాకా మేము ఇదే. చాలా మంది నేతలు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ గుడికి చేరుకుంటున్నారు కదా. దాసోజు అంటే కేసీఆర్ దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు రేపు మనకు ఎలక్షన్లో ఇస్తాడని చెప్పేసి ఆశతో పోతుండే తప్ప కేసీఆర్ మీద ప్రేమ ఎవరికి లేదు. కేసీఆర్ జనాలని అసలు జనానికి అతనికి సంబంధం లేదు. మనిషిని మనిషి లెక్క చూడు. అతను చాలా గలీజ్ మనిషి. నిజంగా నేను వాడుతున్నా, నాకు తెలుసు, నేను చూసిన. నేను అతను పన్నున్నప్పుడే ఓడెక్కిందాకా ఓడమల్లని అంటాడు, తర్వాత బోడమల్లని నువ్వెవరో నేనెవరు అనే అటువంటి వ్యక్తి. అతన్ని జనం పోయి కలవలేరు. అతనికి అవసరం ఉంటే పిలుచుకుంటాడు తప్ప అతను మాత్రం ఈ జనాలు నమ్మరు. కేసీఆర్ తోటి మీరు అనేక సిట్టింగ్ లో కూర్చున్నారు, అనేక సార్లు అనేక డిబేట్ లో మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ అధికారం పోయింది, దాదాపు 7 ఏడాది కాలం నుంచి ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఎట్లా ఉంటుంది అసలు కేసీఆర్ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు? కదా ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా ఎట్లా ఉన్నాడండి? ఇప్పుడు ఈజ్ అపోజిషన్ లీడర్, మెయిన్ అపోజిషన్ లీడర్, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది అతనికి. ఓకే, క్యాబినెట్ ర్యాంక్ ఫెసిలిటీస్ అన్ని తీసుకుంటున్నాడు. ఇప్పటికీ తెలంగాణ ప్రజల మీద భారమే అతను, పెద్ద భారం కేసీఆర్. ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా క్యాబినెట్ ర్యాంకు మంత్రి పొజిషన్ యూజ్ చేస్తున్నాడు అతను. మరి ఇప్పుడు ఆయన కనీసం అసెంబ్లీ పోతున్నాడా? అసెంబ్లీ పోడు. ఏదైనా ఇష్యూ మీద మాట్లాడడం లేదు. ఈ విధంగా అన్ని రకాలుగా మరి అతను తెలంగాణ నష్టం చేస్తుండే తప్ప పదవిలో ఉన్నప్పుడు అట్లే చేసినాడు. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఇప్పుడు నష్టం చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇతని ఎడగా జాగ్రత్తగా ఉండాలా, అలర్ట్గా ఉండాలనేది మేము చేసే ప్రయత్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని ప్రతి సభలోనూ చెడాపెడా వాయిస్తున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక కేసీఆర్ యొక్క బద్ద శత్రువుగా? కేసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఇంకా మా రేవంత్ రెడ్డి గారు 50% మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ విధంగా మాట్లాడితేనే కేసీఆర్ కంట్రోల్ అవుతలేడు, ఇంకా మాట్లాడాల్సి ఉంది. కేసీఆర్ బయట ఖచ్చితంగా తిడుతూనే ఉంటారు. కేసీఆర్ డిజర్వ్స్. ఏమన్నాడు? కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు రండా అన్నాడు. అంతకన్నా పెద్ద మాట ఏముంటుంది రండా అంటే? తర్వాత అదేవిధంగా ఒక రాష్ట్రంలో లీడర్ని నువ్వు అమ్మాయికి పుట్టినోడు అయితే ఏది అసెంబ్లీలో నువ్వు ఈ విధంగా మాట్లాడవు అన్నాడు. అమ్మాయి పేరు కూడా తీసుకున్నాడు. అదే రకంగా అసెంబ్లీకి పీకనికి వచ్చినావు అన్నాడు. ఇక ఇంతకన్నా ఘోరమైన మాటలు ఏముంటాయి? మా రేవంత్ రెడ్డి గారు సంస్కృతిని మీరు కూడా ఫాలో అవుతున్నారు. మేము అందుకని అంటున్నాం కదా, ఈ మాటలు మేము మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడారు. కానీ కేసీఆర్ను ఆయనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాం. కేసీఆర్ను ఆ భాషలోనే అర్థం చేయించాలి. అది ఆ ఒపీనియన్లో నేనున్నా. కేసీఆర్ చెప్పిన మాటల్లో మేము 50% కూడా యూజ్ చేయడం లేదు. కేసీఆర్ మాట్లాడినంత థర్డ్ రేట్ మాటలు మాట్లాడినాడు. ప్రజల్ని మిస్మరీ చేయడానికి, ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి మాట్లాడే మాటలు. మీరు చాలా 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది మీకు. చాలా సీనియర్ నాయకులు తెలంగాణలో. చాలా మంది ముఖ్యమంత్రులను కూడా దగ్గర నుంచి చూశారు. సో ఎట్లా ఉందనుకుంటున్నారు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన? 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందా? ఒకటి, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 5 ఏళ్ళు నడిపిస్తారు. ఇంకో 5 ఏళ్ళకు కూడా వస్తాడు ఆయన. ఎవరు దాన్ని ఏం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ముఖ్యమంత్రి, మీరు సీనియర్గా అందరినీ చూసినారు కదా అన్నారు కదా. నేను అందరినీ చూడడమే కాకుండా నేను ఆల్ ఇండియాలో టూర్ చేసిన. ఓకే, బంజారా రథం వేసుకొని. ఎందుకు అంటే అప్పుడు ట్రైబల్స్ పరిస్థితులు ఏంటి, బంజారాలు ఎక్కడెక్కడ ఉన్నారనేది స్వయంగా తెలుసుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో బంజారా రథం వేసుకొని ఆయా రాష్ట్రాలు తిరిగినప్పుడు నేను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ని కలిసిన. మెమరాండం ఇచ్చిన, ఈ విధంగా వీళ్ళ సమస్యలు ఉన్నాయి. ముందు ఆ రాష్ట్రం తిరగడం, తర్వాత ఫైనల్గా అక్కడ ముఖ్యమంత్రిని కలవడం, అదే రకంగా గవర్నర్ని కలవడం, వాళ్ళకి మెమరాండం ఇవ్వడం. సో ఆ ముఖ్యమంత్రిని చూసిన నేను. అయితే ఈ చంద్రశేఖరరావు లాంటి వాడు ఒక్కరు అవపడలేదండి నాకు. చంద్రశేఖరరావు ఎట్లాంటి వాడంటే పొద్దున లేవంగానే అబద్ధాలతోనే ముఖం కడుక్కుంటాడు ఆయన. ఆయన పుట్టిందే అబద్ధాలు, రాజకీయంగా అబద్ధాల పుట్ట. సో అటువంటి ముఖ్యమంత్రి నేను చూడలే. ఇంత వరస్ట్ చీఫ్ మినిస్టర్, ఇంత వరస్ట్, కరప్ట్, ఇంత లయర్, ఈజ్ ఎ బ్లడీ బిగ్ లయర్. ఇది నేను చూడలే. నిజంగా నేను చెప్తే, ఇది నేను చెప్పాలా, ప్రజలకు తెలియాలి కూడా. ఇటువంటి వాడు మళ్ళీ ఇంకా తోక ఆడిస్తున్నాడు. చచ్చిన పాము ఇతను రాజకీయం చచ్చిన పాము లాంటిది. ఇంకా తోక ఆడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తోక కూడా ఎట్లా, ఆ తోక కూడా కట్ చేయాలని కూడా నేను చెప్తున్నా. మా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పిన, ఇతను మింగినటువంటి యొక్క
డబ్బులు ఏవైతే ఉన్నాయో, కూడగట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని లాగాల, వాటిని ప్రజలకు పంచాల. ఆ రోజే ఆ తోక ఊపడని చెప్పేసి కూడా నేను చెప్పిన. సో దాని మీద లా ఉంటుంది కాబట్టి లీగల్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కేసీఆర్ త్వరలో బయటికి వస్తారు, సింహం బయటికి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అది సింహం లేదు, పాడు లేదు. అతని దమ్ము లేని సింహం, అది చచ్చిపోయిన శవం. అతను ఏంటంటే మాటలతో, మాటల గారడితో నేను రాజ్యం చేస్తాను అది ఇది అంటారు. కానీ ఆ మాటల గారడి నడవదు, తెలంగాణ ప్రజలు నమ్మరు. అందుకనే అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు. పార్లమెంట్లో 0 ఇచ్చినారు. పార్లమెంట్లో ఏం చేసినారు, గడ్డపారతో కాల్చినారు. గడ్డపార గరం చేసి అది కూడా ముడ్డి మీద కాల్చినారు. అయితే ఆ ముడ్డి మీద కాల్చరికి కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకని ఎగురుతున్నారు ఇప్పుడు కూర్చోకుండా. అందుకని బయటకు వస్తాడు ఇప్పుడు ఆయన. ఆ ముడ్డి మీద చురుక ఎప్పుడైతే పడిందో ఇక కూర్చోలేడు కదా. సో అందుకని ఇప్పుడు బయటకు వచ్చి అది చేసి ఏమీ కాదు, కేసీఆర్తో ఊదు కాలదు, పీరు లేవదు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ అనేటువంటి మొక్కను మళ్ళీ మొలవని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటుంటారు. 100% నేను ఆయన సమర్థిస్తా. నిజంగా ఇటువంటి విష పురుగులు, ఇది గులాబీ చీడ, కలుపు మొక్క, గులాబీ చీడ, దీన్ని మళ్ళీ తిరిగి రానిస్తే అంతే సంగతులు. ఉద్యమ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఆనవాళ్ళను మీరు ఎట్లా లేకుండా చేస్తారు? ఎందుకంటే ఉద్యమ నాయకుడు అయి ఉంటే నిష్పక్షపాతంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అవునన్నా కాదన్నా తెలంగాణను తెచ్చిన నాయకుడు కేసీఆర్. సరే, మీరు ఒప్పుకుంటారా? వన్ అమాంగ్ దెమ్, అంతే. ముందు అతను ఉన్నాడు. ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలండి, అవి ఎక్కడ పోయినాయి? మనకు లైవ్ ఎగ్జాంపుల్ శంకరమ్మ, శ్రీకాంతాచారి మదరు. కూతురు ఓడిపోతే నువ్వు ఎమ్మెల్సీ ఇస్తావు, అది ఇస్తావు, ఇది చేస్తావు, 2వ సారి కూడా ఇస్తుంది. మరి శంకరమ్మకి ఇవ్వడంలో నీకేం ప్రాబ్లం వచ్చింది? ఒక్క శంకరమ్మకి ఇవ్వలేవా? టికెట్ ఇస్తే ఎక్కడ ఇచ్చినావు? ఓడిపోయే చోట ఇచ్చినావు. గద్దరు ఇంటి దగ్గర వచ్చి, గద్దరు లేకుండా తెలంగాణ మూవ్మెంట్ ఉందా? గద్దరు ఇంటి మా గేట్ దగ్గర వచ్చి కూర్చుంటే కనీసం కర్టసీకి నువ్వు పిలవలేదు. గద్దరు చనిపోతే నువ్వు కనీసం నువ్వు సంతాపం కూడా తెలపలేదు. జయశంకర్ని ఏం చేసినాడు? జయశంకర్ని రాజ్యసభ మెంబర్ చేసేటప్పుడు కుట్ర చేసినాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి చాలా దగ్గర జయశంకర్ గారు. రాజ్యసభ చేద్దామని చెప్పేసి ఆయన ప్రపోజల్ చేస్తే లేలే అని చెప్పేసి ఏదో కమిటీలో మెంబర్ వేయించినాడు, ఏదో దీనికి వేరే దానికి. సో మరి ఆ విధంగా నువ్వు చదువుకున్న వాళ్ళని, ఇంటలెక్చువల్స్ని, కొంచెం పేరున్న వాళ్ళని, సమాజానికి పని చేస్తున్న వాళ్ళని ఎవరిని దగ్గర రాయలే, ఎవరిని పని చేయలేదు. నన్ను ఎందుకు కొట్టేసినాడు? నేను పార్లమెంట్లో తెలంగాణ ఆవశ్యకత గురించి నేను మాట్లాడినా. వేరే కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. ఈ మూమెంట్ చేసినోడైతే పార్లమెంట్లో మాట్లాడాలి కదా. ఇతని రికార్డులో ఎక్కడ లేనేలేదు, ఇలా మాట్లాడలేదు. తెలంగాణ ఆయన పార్లమెంట్కి రాడు. చివరికి పార్లమెంట్లో బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు. ఆ బిల్లు వచ్చినప్పుడు అక్కడ కూడా తెలంగాణ రావద్దు, సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలా, తెలంగాణ ఎక్కడ వస్తుందని చెప్పి పారిపోయి తాగి పట్టుకున్నాడు బిల్లు వచ్చిన రోజు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంపీస్ స్ప్రేలు కొట్టినారు, ఇంకేదో చేశారు. ఇదంతా ఇన్స్టిగేటెడ్ బై కేసీఆర్. కేసీఆర్ వల్లనే అప్పుడు ఆంధ్ర ఎంపీలు వ్యతిరేకం చేసినారు. వాళ్ళ దగ్గర రాజగోపాల్ స్ప్రే చేసింది ఇతని డైరెక్షనే. ఎందుకు అంటే కేసీఆర్కి లగడపాటికి ఒక భూములలో ఫ్లాట్స్ కట్టినారు. ఏది ఆ ల్యాంకో హిల్స్, ఆ ల్యాంకో హిల్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అన్నయ్య దగ్గర ఉంది, కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయి అవన్నీ. సో అప్పటి నుంచి సంబంధాలు, వాళ్ళందరితో సంబంధాలు పెట్టుకుంటూ వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఏదో దాడి చేస్తున్నట్టు చూపించి బ్లాక్మెయిల్ చేసి ఈ రోజు మూవ్మెంట్ నడిపిస్తానని చెప్పి చేయడం. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ ని? అయిపోయి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చేసినారు కదా, అసెంబ్లీలో చేసిండ్రు. ఇప్పుడు పార్లమెంట్లో 0 అంటే ఇంకేముందండి? ఇంకేమీ లేదు. 0 రేపు పంచాయతీ ఎలక్షన్లో తెలుస్తుంది ఇప్పుడు అసలు ఏం చేస్తుంది. అలాంటప్పుడు ప్రతి సభలోనూ కేసీఆర్ ని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేసింది ఏం లేదు అనేటువంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేనికైనా ఒక హద్దు అదుపు ఉండాలి కదా, ఎన్నికల సమయం కాదు కదా ఇది. ఇదిలో ఈ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, గొడవ చేసేవాళ్ళు, ఈ కేసీఆర్ డబ్బులు పెట్టి వాళ్ళతో చేయిస్తున్నాడు. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 6 గ్యారంటీలు సాలిడ్గా ఇంప్లిమెంట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు ఇంకా సంపూర్ణంగా చేయలేదు. సంపూర్ణమైంది, ఎందుకు ఆగింది అది కూడా చెప్తాను. ఒకటి, ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ 22 లక్షల మంది చేసిండ్రు. ఇంకో 8-10 లక్షల మంది ఉన్నారు. కానీ అది అందులో కూడా అవి చెట్లు, గుట్టలు, ఇది పెట్రోల్ బంకులు, తర్వాత రియల్టర్స్, అదే రకంగా ఫారెన్లో ఉన్న వాళ్లకు దానివల్ల టెక్నికల్
ఆపినారు, ఎవరు ఇవ్వమని చెప్పలే. అవి క్లారిటీ రాగానే వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఆ నిరంతర ప్రక్రియగా చేసిండ్రు దాన్ని, ఓకే ఆపలేదు. సో అది చేయడము, ఫ్రీ బస్సులు నడుస్తుంది, 500 రూపాయలు గ్యాస్ మోడీ గారు 1200కి ఇస్తున్నాడు, అది 500కి ఇస్తున్నాం కదా, ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500, దానికి బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగి కార్యక్రమాలు రేపు 9th నుంచి ప్రతి చోట అవి స్టార్ట్ అయిపోయినాయి 9th నుంచి. తర్వాత 4వది మన మహిళలకు డ్వాక్రా సంఘాలు కానివ్వండి, 6000 స్కూళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని క్లోజ్ చేసినారు కదా కేసీఆర్, తాండాలలో గూడాల్లో ఉంది. సో అన్ని చెప్పిన 6 గ్యారెంటీలు సాలిడ్గా చేసినారు. ఇప్పుడు వాటిని ఇంకా ప్రజల్లో తీసుకెళ్లాలి. అది తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు మా కొత్త ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ అన్ని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న. ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, మీకు 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది, దాంతోపాటు ఒకసారి ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు, బంజారా గాంధీగా మీరు పేరుగాంచారు. మీరు అవునన్నా కాదన్నా. అలాంటి రవీంద్ర నాయక్ గారు ఎందుకు రాజకీయాల్లో తరచుగా పార్టీలు మారుతున్నారు, ఎందుకు రాజకీయాల్లో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఒక పార్టీలో? ఫస్ట్ నేను పార్టీ మారడం అనేది నాకు 4 సార్లు టికెట్ రాలేదు యాక్చువల్లీ. అంటే నా సీటు అలయన్స్లో పోవడం వల్ల 4 సార్లు నేను టికెట్ కోల్పోవడం. సరే, నేను ఎన్ని రోజులు మరి పాలిటిక్స్లో ఉండాలంటే ఏదో ఒక కార్యక్రమం చేసి ఎలక్షన్లో ఉండాల్సిందే. బికాజ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అని నేను అప్పుడు పార్టీ మారిన. తర్వాత ఈ తెలంగాణ మూమెంట్ వచ్చింది, తెలంగాణలో చేరితే ఏమన్నారు కేసీఆర్, నువ్వు తెలంగాణలో గాంధీ, నువ్వు అది ఇది అని చెప్పేసి. నాకు గాంధీ అంటే ఆయన దేవుడు, నేను గాంధీతో పోలడం అది కుదరదు, మంచిది కాదు కూడా. సో అటువంటి పరిస్థితులు ఆయన క్రియేట్ చేసి నన్ను పార్టీలో తీసుకున్నాడు. పార్టీలో తీసుకున్న తర్వాత నేను నా వంతు కృషి చేయడం, పార్లమెంట్లో మాట్లాడడం, ఎంపీగా రాజీనామా చేయడం, టైంకి అందరికన్నా ముందు నేను రాజీనామా చేసిన. నాకు చరిత్ర ఉంది అక్కడ. అందులో నాకు ఢిల్లీ చాలా ఈజీగా, నేను 70 నుంచి 76 వరకు బాగానే ఢిల్లీ నాకు చాలా సంబంధాలు, ఆ సంబంధాలు కూడా యూజ్ చేసి మేము మూవ్మెంట్ చేసినాము. చేసిన తర్వాత టికెట్లు వచ్చేసరికి అన్ని అలయన్స్లో తెలుగుదేశానికి ఇచ్చేసినాడు. ట్రైబల్ సీటు ఒకటి కూడా తీసుకోలే, ఉమెన్కి ఒకటి ఇవ్వలే. నేను అడిగాను, ఎందుకబ్బా నువ్వు ట్రైబల్స్కి ఇవ్వలేదు, తర్వాత ఉమెన్కి ఇవ్వలేదు, వాట్ ఈస్ ద రీజన్? నువ్వు అడగడానికి ఎవరని చెప్పేసి నన్ను తెలంగాణ భవన్ నుంచి ఎత్తి బయట వేసేసినాడు. ఇది అడిగినందుకే ఆ రోజుల్లో. అయితే నేను ఆ రోజుల్లో చెప్పిన, బిడ్డ నువ్వు నీ యొక్క నాయకత్వంలో తెలంగాణ నాశనం అయిపోతుంది, నువ్వు మాత్రం మంచిగా ఉండవు, నన్ను మోసం చేసినావు, నా రాజకీయ జీవితానికే నువ్వు చెడగొట్టినావు అని చెప్పి ఆ రోజే మన్ను పోసిన. ఆ రోజుల్లో చెప్పినైతే ఎక్స్పోజ్ చేసిన. నేను మన్ను పోస్తేనో సీఎం అయిపోయిందని నా దోస్తులంతా నవ్వింది. అయితే నేను చెప్పిన, నా మన్నుతో ఏం కాదు, మన్నుతో శాపాలతో ఏం కాదు, కానీ ప్రకృతి అనేది ఉంది, ప్రకృతి వికటాట్టహాసం చేస్తుందని చెప్పిన నేను. అదే జరిగింది. ఈరోజు కూతురు జైలుకు పోయింది, తను ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు. ఇది జరిగింది. సో ప్రజలు ఇప్పుడు అంతా క్లియర్గా తెలుసుకున్నారు, నేను చెప్పిందే నిజమైంది. ఆ తర్వాత బీజేపీలోకి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావడం జరిగింది. కాంగ్రెస్లో రావడం ఏంటంటే, ఇప్పుడు ఇక నాది చివరి దశ, నా రాజకీయ జీవితానికి చివరి అంకం ఇది. చివరి అంకంలో కనీసం మమ్మల్ని అంటే నా సమాజం మొత్తం కాంగ్రెస్లో పోయింది. కంప్లీట్గా టోటల్గా 100% సమాజం కాంగ్రెస్కి ఓటు చేసింది. ఎందుకు చేసింది? కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చింది. ఈరోజు తెలంగాణ లంబాడీలు, తెలంగాణ బంజారాలు, ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రతి స్టేట్లో, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు ఈరోజు. అది గౌరవంగా నేను చెప్పగలుగుతాను. అదే రకంగా దాదాపుగా 4-5 వేల మంది అమెరికా అటువంటి దేశాలలో మరి మంచి మంచి పోస్టులలో ఇంజనీర్లు, డాక్టర్లు కూడా బయట పోవడం జరిగింది. అది నా గర్వం. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో స్టేట్లో కూడా బంజారాలు ముందు నడుస్తున్నారు. సో కాంగ్రెస్ మాకు అవకాశం ఇచ్చిందనే ఒక దీంతో కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్ వచ్చింది. సో కులమే బలం అని ఆ కులమే మడి నేను పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంది, జాతీయ కౌన్సిల్ సభ్యుని చేసింది, దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు టికెట్ ఇచ్చింది. చాలా మంది నేతలు కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు అభిమానిస్తారు. చాలా బాగా చూసుకున్నారు. అట్లాంటి భారతీయ జనతా పార్టీని ఎందుకు వదిలేశారు? ఇంకొక విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు వదిలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ? నేను భారతీయ జనతా పార్టీ వదలడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేను ఎందుకంటే నా కమ్యూనిటీ రామ్ అనే తో స్టార్ట్ చేస్తుంది యాక్చువల్లీ.
సో కమ్యూనిటీ విషయంలో కమ్యూనిటీకి జరగవలసిన కార్యక్రమాలు ట్రైబల్స్కి ఏదైనా చేస్తుందనే ఒక నాకు గొప్ప ఉద్దేశం ఉండే. కానీ లాస్ట్ చివరికి చూస్తే అంటే స్టేట్ లీడర్షిప్ నన్ను బాగా చూసుకున్నారు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా చేసినారు, అంత చేసినారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతిని చేసి నేను డిఫర్ అయిన విషయాలు చెప్తున్నా. మోదీ గారు గిరిజన మహిళను ఈరోజు రాష్ట్రపతిని చేసినాడు, చాలా మంచిది. గిరిజన మహిళ వాట్ ఈస్ షీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది 3 forces, 3 forces హెడ్ ఆమె. షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, షీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆల్సో. పార్లమెంట్ భవన్ ఇనాగ్రేషన్ కి మోదీ గారు ఆమెను పిలవకుండా ఇన్స్టాల్ చేసినారు. ఐ ఫెల్ట్ ఇట్. మా గిరిజనులు అమాయకులు ఏం ఫెల్ట్ చేసినారో కానీ ఆ అమ్మ ఫెల్ట్ చేసిందో లేదో తెలియదు కానీ బట్ ఐ ఫెల్ట్ ఇట్. ఎస్, బీయింగ్ మై సెల్ఫ్ ఎడ్యుకేటెడ్, బీయింగ్ మై సెల్ఫ్ ఏ సీనియర్ ట్రైబల్, ఐ ఫెల్ట్ వెరీ మచ్ దట్ మోడీ హ్యాస్ డన్ మిస్టేక్ నాట్ టు కాల్ ద్రౌపది ముర్ము ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ పార్లమెంట్. ఒకటి. రెండవది రామ్ మందిరానికి ఆమెను పిల్లలే. ఏంటిది ఇది? వాట్ ఈస్ దిస్? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆమె హెడ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్, ఆమెను మీరు నెగ్లెక్ట్ చేయడం ఏంటి అనేది ఒకటి. రెండవది 1 nation 1 రేషన్, 1 nation 1 కాన్స్టిట్యూషన్ అన్నారు. మరి అటువంటిప్పుడు మరి ఈ యొక్క బంజారా కమ్యూనిటీ కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో షెడ్యూల్ కాస్టు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబు, మహారాష్ట్రలో విజేఎన్టీ. అయితే ఇది నేను 5 సంవత్సరాలు ఈ విషయం నేను చెప్తూ పోతున్నా, మీరు ఇది చేయండి, ఇది ఇది వేరే వేరే. నేను మహారాష్ట్రకి పోతే విజేఎన్టీ, కర్ణాటక పోతే షెడ్యూల్ కాస్టు, ఒరిస్సాకు పోతే షెడ్యూల్ ట్రైబు. ఇదేం సార్ ఇది? ఈ విధంగా అన్యాయం జరుగుతుంది మాకు. మీరు సబ్కా సాత్ అంటున్నారు, అందరు ఈక్వల్ అని అంటున్నారు. ఏది ఎందుకు చేయరు అంటే దాన్ని పట్టించుకోలే. దీని గురించి నేను మాట్లాడడానికి 5 నిమిషాలు టైం అడిగిన, బట్ దే నెవర్ గివ్. గిరిజనులకు బీజేపీలో అన్యాయం జరుగుతుందని బయటకు వచ్చారు. అన్యాయం జరిగింది అనగా దీస్ ఆర్ ది ఇష్యూస్. నేను ఇష్యూ గా చెప్తున్నా, నేను ఒట్టిగా బీజేపీ అన్యాయం చేసిందని లేక అది చెప్పడం లేదు. నేను గిరిజనులకు గుర్తింపు లేదా బీజేపీలో? లేదు. ఎక్కడుంది? కాంగ్రెస్ లో ఆ గుర్తింపు వస్తుందా? కాంగ్రెస్ డెఫినెట్గా. ఇప్పుడు ఏమన్నా కులగణన ఏంటంటే అది కులగణన, మీరు ఏ కులానికి ఎంత మీ జనాభా ఎంతో ఇగో మీది ఇది భాగం. ఎస్, ఇది చాలా మంచి. ఇదే గిరిజనులపై లగచర్లలో కలెక్టర్ పై దాడి చేసిన ఘటనలో గిరిజనులపై అక్రమ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు లగచర్ల ఇష్యూను మా ప్రజలు, తెలంగాణ ప్రజలకు గమనించాలి. అక్కడ సీఎం క్యాండిడేట్, సీఎం ఏరియా, అది సీఎం ఏరియాలో గొడవ సృష్టిస్తే మాకు ఏదో పేరు వస్తుంది అని చెప్పేసి ఈ కేసీఆర్ చేసినటువంటి కాన్స్పిరసీ ఇది. ఎట్లా అంటారా, ఆ లగచర్ల 4 గ్రామాలు 2 తాండాలు, 4 గ్రామాల్లో 2 తాండాలు. అయితే భూమి అందరిది, ఇది ఎస్సీలు ఉన్నారు, అందులో ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదర్ కాస్ట్ కూడా ఉన్నారు. మరి కేవలం లంబడోళ్ళనే పట్టుకొని ఢిల్లీకి ఎందుకు పోవాలా? లంబడోళ్ళనే ఎందుకు ఎక్స్పోజ్ చేయాలా? లంబాడి తాండాలనే ఎందుకు గొడవ చేయాలా? అక్కడ నేను ఇది ఎక్స్పోజ్ చేయాలి కేసీఆర్ను. ఐ విల్ ఎక్స్పోజ్ అండ్ ఎక్స్పోజింగ్ నౌ. కేసీఆర్ కావాలని తన కొడుకుని ఇన్స్టిగేట్ చేసి, కొడుకేమో అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని, పట్నం నరేందర్ రెడ్డి ఆ సుభాష ఏం పేరు సురేష్ అనే ఏజెంట్ ఈ విధంగా ఛానల్ పెట్టి ఫోన్లో మాట్లాడారు, అంతా వచ్చింది కదా. సో ఆ విధంగా డబ్బు ఖర్చు పెట్టి కలెక్టర్ మీద దాడి చేయించాలని. అసలు ఆ దాడి విషయం అక్కడ తండా వాళ్ళకు కూడా తెలియదు. ఎస్, దే డజంట్ నో. నేను అంత తెలుసుకున్న రిపోర్టు. అయితే అందుకని కలెక్టర్ని అక్కడ ఇన్వైట్ చేసినారు ఆ సురేష్ అనేవాడు. ఏది ఆయన మీద దాడి చేయాలా, హామ్ చేయాలని వాళ్ళు ఆ రోజు ఇచ్చేసినారు. లక్కీలి తప్పించుకొని వచ్చినాడు. అయితే డైరెక్ట్ లో జరిగింది అంటున్నారు. కాకపోతే అక్కడ బలైంది అమాయక గిరిజనులు కదా. అవును, బలి చేశారు కదా. కేసీఆర్ ఎప్పుడు గిరిజనులను మేలు చేయలే, గిరిజనులకు అన్యాయం చేసిండు. గిరిజనులకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా 12 ఇస్తానన్నాడు అతను. బట్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు 10%, తన 10 సంవత్సరాల కాలంలో ఆ 10% ఇవ్వలే. తెలంగాణ ఏర్పడ్డాక మా జనాభా పెరిగింది, మాకు 10% రిజర్వేషన్ రావాల్సి ఉంది, కోర్టు డైరెక్షన్ ఏంటంటే చేయలేదు. సో ఎప్పుడు అతను ఏ కమ్యూనిటీని, దళితులను కానీ గిరిజనులు కానీ ఎప్పుడు ఓరలే. 3 ఈయన సీఎం కాగానే 3 గిరిజన మిర్చి రైతులను వేడిలు పెట్టి జైలుకు పంపించినాడు, అన్యాయం చేసినారు. తర్వాత ఈ కేటీఆర్ ఉన్నాడు కదా, అతని కాన్స్టిట్యున్సీ 6 ఏళ్ల సిరిని తన అనుయాయుడు రేపు చేస్తే
వాడిని జైలు పంపిస్తే వాడిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినాడు కేసీఆర్ యాక్షన్ తీసుకోకుండా. అదేవిధంగా డాక్టర్ ప్రీతి, నా ఊరు ఆమెది, అమ్మాయిది. నా ఊళ్ళో డాక్టర్ అయ్యి అనస్థీసియా చేస్తుంటే ఎండి చేస్తుంటే ఆమెను అది రియల్ మర్డర్, అది ఆ మర్డర్ను కూడా ఇది చేసేసి దాన్ని డబ్బులు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు. అదేవిధంగా 3rd డిగ్రీ ఎక్కడ ఎల్బీ నగర్లో ఒక లక్ష్మి 3 lakhs రూపీస్ ఆమె కూతురు మ్యారేజ్ దగ్గర పెట్టుకొని బస్ స్టాండ్ నిలబడితే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి 3rd డిగ్రీ ఉపయోగించి డబ్బులు గుంజుకున్నారు కేసీఆర్ హయాంలో. ఇట్లా ఎంతమంది నేను చెప్పాలి ఇప్పుడు. ఇంకో అమ్మాయి 6 years అమ్మాయినే, ఈ సింగరేణి కాలనీ, ఆమెను రేప్ చేసి మర్డర్ చేసి చంపేసినారు సింగరేణి కాలనీలో. ఇట్లా చాలా కేసులు జరిగినాయి. సో కేసీఆర్ ఎప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే, వాళ్ళ గురించి మాట్లాడలేదు. సో అటువంటి వాడు ఇప్పుడు ఏదో లగచర్లలో ఏదో అన్యాయం జరిగింది, అన్యాయం అక్కడ అందరికీ జరగాలి కదా. మరి మిగతా ఊరు వాళ్ళు ఏముంది, ఒక ట్రైబల్దే కాదు కదా భూమి. ట్రైబల్ 2 తాండాలు, ట్రైబల్ది 400 ఎకరాలు, అదర్స్ 800-900 ఎకరాలు, మొత్తం 1300 ఎకరాలు అది. సో ఆ కేసును మరి తక్కిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళలేదు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మీకు అవసరం లేదా? అంటే లంబడోళ్ళు సస్తా, డబ్బులు ఇస్తే వస్తారు, డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడమంటే అది మాట్లాడతారు అనమాట. సో ఇది కావాలని క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలని. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బిడ్డనే, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ గురించి కష్టపడుతున్నాడు. ఎందుకు సంతోషపడడు కేసీఆర్? నా బిడ్డాన్ని ఎందుకు అనుకోడు? నీ కొడుకు ముఖ్యమంత్రి అయితేనే నీకు కుషా, వేరే బిడ్డలు కాదా? రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు? ఈ రోజు వరకు ఎక్కడ అవినీతి లేదే. నీ 10 సంవత్సరాలు అంతా అవినీతినే, అంతా అవినీతి. వాళ్ళ కుంభకోణాలు క్విడ్ ప్రో కింద భూములు కొట్టేసినావు నువ్వు. సో అటువంటిది ఇది కేసీఆర్ క్రియేట్ చేసినటువంటి డ్రామా. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఆయన ఎలాంటి ఇప్పుడు రిహాబిలిటేషన్ రూల్స్ ఉంది, అది పాటిస్తామని చెప్పినారు. వాళ్ళకి జాబ్ ఇస్తాం, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటేనే భూములు తీసుకుంటామని అంటున్నారు. అది ఫార్మాసిటీ కాదు అది. అదే రైతులు ఒప్పుకోని రైతులను సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నటువంటి అభిప్రాయం కానీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శ చేయడానికి ఏదో ఒక నెపం ఉండాలి కదా. ఈయన తమ్ముడు ఉన్నారని, ఇంకెవరు ఉన్నారని చెప్పి, ఆయన తమ్ముడు ఉన్నారని చెప్తేనే కదా బదలాం చేసేది. సో ఇది కేవలం వాళ్ళ పని కట్టుకొని వాళ్ళ ఇన్స్టిగేట్ చేసి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశంతో, అది రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన బ్లేమ్ చేయాలనేది ఒకటే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. అక్కడ ఎటువంటి గొడవ లేదు, ప్రాబ్లం లేదు. కావాలని ఢిల్లీ తీసుకెళ్లి వాళ్ళతో నాటకం చేయిస్తున్నాడు. కేటీఆర్ అరెస్ట్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా ప్రభుత్వం? కేటీఆర్ ఇప్పుడు స్పందించినప్పుడల్లా ఆయన ట్విట్టర్లోనే కదా ఆయన స్టేట్మెంట్స్ అన్ని, ఎక్స్లో వచ్చేదంతా అదే కదా. ఆయన పని ఏంటిది ఇది. ఇప్పుడు ఈ లగచర్ల ఎందుకు వచ్చింది ఇన్సిడెంట్? ఈయన అరెస్ట్ అవుతాడు నాట్ ఓన్లీ కేటీఆర్, చాలా మంది అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ మూమెంట్ను అంటే ఈయనేదో ట్రైబల్స్ గురించి కొట్లాడుతుండు, ఈయనేదో ఇష్యూ మీద కొట్లాడుతుండు కాబట్టి నన్ను జైల్లో పెట్టిననే ఇంప్రెషన్ ఇవ్వడానికి చేస్తున్నారు వీళ్ళు. ఇది కేవలం తప్పించుకోవడానికి, డివైడ్ చేయడానికి, ప్రజల ఆలోచన మార్చడానికి చేసే ప్రయత్నమే కేసీఆర్ చేసే ప్రయత్నం. కేసీఆర్ ఈజ్ ఏ బ్లడీ లయర్. ఈజ్ ద గోబెల్స్ హెడ్. గోబెల్స్ ప్రచారానికి ఆ గోబెల్స్ కాలేజ్కి ప్రిన్సిపల్ ఇతను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు, ఎంఎల్సి పొలిటికల్ సైన్స్. 80,000 బుక్కులు చదివినాడు. 80,000 బుక్కులు సాధ్యమండి? పొలిటికల్ సైన్సా ఎంఎస్సీలో పొలిటికల్ ఉంటుందా? పొలిటికల్ సైన్స్ ఇది ఆయన మెదడు కరిగిచ్చిండు, రంగరిచ్చిండు, చావు నోట్ల తలకాయ పెట్టిండు. చచ్చింది శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1,500 మంది, వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే. మరి తెలంగాణ అమరవీరులకు ఎవరైతే శ్రీకాంతాచారి తల్లి లాంటి వాళ్ళకు, శంకరమ్మ లాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా న్యాయం చేస్తుందా? తప్పకుండా. ఆ రోజుల్లో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్లీ ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది. యువకుడు, ఉత్సాహవంతుడు మన రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. ఆయనకు మనం అంతా సమర్థించాలా. అదేవిధంగా ఆయన రాహుల్ గాంధీ కోరుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ తీసుకురావాలని కులగణన అయిపోతుంది. 80%, 75-80% అయిపోతుంది. సో అది అయిపోయింది అనుకోండి. దానికి కూడా మోడీ భయపడుతున్నాడు. మోడీ ఏమంటున్నాడు? ఇది కులగణన కాదు, ఏదో అన్నాడు కదా, కుల గొడవ చేస్తున్నాడని చెప్పా మోడీజీ. ఇది కులగణనే, ఇది గొడవ కాదు. కులగణన అంటే నువ్వు బీసీవే కానీ ఎప్పుడు అంటావు నువ్వు బీసీ అని ఎప్పుడు అనలే. ఓపెన్గా మోడీ గారు ఎప్పుడు అన్నారు. గౌరవనీయులే మోడీ గారు, మంచివాడే కావచ్చు, కానీ నువ్వు బీసీలకు ఏదో అవకాశం వస్తుంది కదా, ఎవరిది వాళ్ళకి ఇస్తామంటున్నారండి భయ్. నీకెందుకు కోఆపరేట్ ఎందుకు చేయవు మోడీ గారు? చేయండి.
మీరు ఎందుకు మాట్లాడరు? మీకేమో గులాం అంట మా కిషన్ రెడ్డి గారు. నువ్వు గులాం అయిపోయా గుజరాత్కును మోడీకి నువ్వు అయిపోవు గులాం. ఎందుకు గులాంగా అవుతున్నావు నువ్వు? మోడీ తెలంగాణ బద్ద వ్యతిరేకి. తెలంగాణ మీరు కిషన్ రెడ్డిని గుజరాత్ గులాంలు అంటున్నారు. ఆయన అన్నది. ఆయన ఏమంటున్నాడంటే మీరు ఇటలీకి గులాంలు అంటున్నారు. ఇటలీ కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకురాలు ఆమె, తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె. లేకుంటే ఈ తెలంగాణ రాదు ఇక్కడ. తెలంగాణ రాదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఆమె కాళ్ళు కడిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నెత్తిలో పోసుకోవాలా, అప్పుడు వీళ్ళ చడి తగ్గుతుంది. ఎంతో మంది అమరవీరులు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ, లేకపోతే సోనియా గాంధీ ఇస్తే వచ్చింది? అదే గుర్తించింది ఆమె. మరి అంతకుముందు 369 మంది చచ్చిపోతే మరి గుర్తింపు రాలేదే. ఇప్పుడు గుర్తింపు వచ్చింది, ఆమె చెల్లించి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చింది. లేకుంటే తెలంగాణ ఎక్కడ వచ్చేది? సో ఆ తల్లి తెలంగాణ ఇస్తే ఈ బుట్రఖాన్ కేటీఆర్ అనేవాడు ఆ తల్లిని విమర్శిస్తాడు, అమ్మ బొమ్మ అంటాడు, ఇంకేదో అంటాడు. ఇది కరెక్టా? ఇదే కేసీఆర్ అనేవాడు మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్లి ఆమె కాళ్ళ మీద పడ్డారు కదా, అమ్మ నన్ను ముఖ్యమంత్రి చేయని. కాళ్ళ మీద పడ్డది కూడా తెలుసు, అవన్నీ మర్చిపోయినాడు. నేను పార్టీని విలీనం చేస్తానన్నాడు. అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధం, ఒక్కటి చేయలేదండి. ఎన్ని విషయాలు చెప్పాలి మీకు? సరే, ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎట్లా ఉంటుంది కేసీఆర్ మానసిక స్థితి, కేసీఆర్ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? కేసీఆర్ కు రోగం ఉందంటారు కదా, నాతోనే అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు తెలుసా? నాకు సాబ్ ఇట్లా నాకు క్యాన్సర్ ఉంది అంటాడు ఆయన. ఇది చెప్పినాడు నాతో. నేను అబద్ధం చెప్పను, ఐ నెవర్ టాక్ లై. ఇట్లా సింపతిగా ఏం చేసేవాడు నాయక్ సాబ్, నీ ఏజ్ ఎంత? నన్ను ఏజ్ అడిగేది ఎప్పుడు. అది ఏజ్ ఎందుకు అడుగుతుండ్రు అంటే ఆ రోజు నుంచి నా మీద స్టార్ట్ చేసిండు అనమాట. అది నాకు తెలియదు, నేను అమాయకుని. క్యాన్సర్ ఉన్నదని చెప్పినోడు ఈజ్ డిరైడ్, ఆయన మైండ్ కూడా ఏదైనా అయిందేమో అని అనిపిస్తుంది నాకు. మన అపరిచితుడైన బుక్ దిలీప్ గారు రాసినారు, అందులో ఏదో వ్యాధి పేరు కూడా రాసినారు. అది బహిరంగ సభలకు వస్తాడు అంటారు, నిజమేనా? బహిరంగ సభలో తాగుతాడో తెలియదు కానీ మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా బహిరంగ సభలో సరే నేను తాగేది సభలలో తాగేది చూడలేదు కానీ కరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఆయన తాగేది సాయంత్రం, దినం కూడా తాగుతాడేమో తెలియదు. బట్ ఆయన బయటకు సాయంత్రం నుంచి రాత్రి 12 దాకా చూసినా నేను. మీరు ఎప్పుడన్నా ఉన్నారా? మేము 12 దాకా. కేసీఆర్ తోటి 12 తర్వాత ఇంకో బ్యాచ్ ఉండేది. ఎవరు ఉంటారు అప్పుడు? 12 తర్వాత ఉన్నారు, చాలా మంది ఉన్నాం. మేము తాగే దగ్గర ఉండేవాళ్ళం. వాళ్ళ పేర్లు కూడా చెప్తా, ఎందుకు దాడేట్ చేసేది. మధుసూదనాచారి, నాయన్ నరసింహారెడ్డి, విజయరామారావు, తర్వాత అప్పుడప్పుడు చంద్రశేఖర్ వచ్చేవారు. తర్వాత ఇంకో 3-4 ఉన్నారు. ఆయన స్టార్ట్ చేసేవాడు తాగడం. అది పర్సనల్ విషయం చెప్తే బాగుండదు, బట్ ఆయన పరిస్థితి ఏం చేస్తాడు, ఆయన ఇట్లా మాట్లాడుతుంటే మనం 5-6-10 మంది ఉంటాం కదా, నేను మాట్లాడి నేను పోతాను అనుకోండి బయటికి, నా గురించి చెడ్డగా మాట్లాడతాడు. మీరు పోగానే మళ్ళీ నేనున్నప్పుడు ఇంకోని గురించి మాట్లాడతాడు. ఇటువంటి థర్డ్ రేట్ ఫెలో వాడు. మనిషి ఈజ్ నాట్ ఏ మనిషి, నేను అతన్ని మనిషిగా ట్రీట్ చేయాలి. ఈజ్ రప్చరస్ ఫెలో. సజర్ అటువంటి వాడిని నేను చూడలే, నిజంగా చూడలే. ఇట్లానండి, నువ్వు ఏ చంద్రశేఖర్ వచ్చి నువ్వే ముఖ్యమంత్రి, ఇంకెవరు వస్తే నువ్వు ముఖ్యమంత్రి దళిత్, లాస్ట్కి ఇంకెవరినో చేసినాడు. ఏది మన లింగయ్య, ఏం లింగయ్య, కాశీపేట లింగయ్య, నువ్వు ముఖ్యమంత్రి, ఆయన పరిశాన్ అయిపోయింది. ఈ విధంగా నన్ను 20 సంవత్సరాలు నువ్వు ఎంపీగా నువ్వే ఉంటావు. అరే పోయి నీ అవ్వ బద్మాష్గా, అది ఆల్రెడీ ఎస్సీకి రిజర్వ్ అయింది వరంగల్, నాకు 20 సంవత్సరాలు అట్లా నేను నవ్వుకున్నా లోపట. ఇది అతను ఆ విధంగా మనిషిని మిస్మరైజ్ చేసి అబద్ధాలతో కాలం గడిపి డబ్బు బాగా సంపాదించినాడు. ఇప్పుడు డబ్బు బాగుంది, డబ్బుతో నాటకాలు ఆడతాడు అతను, నాకు తెలుసు అది. సో ఆ డబ్బును బయట వచ్చే వరకు మేమంతా హంట్ చేస్తాం. దీన్ని నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన, అతని డబ్బంతా రావాలి బయటికి, కక్కించాలా. అది ఉన్నదంటే మన కాళ్ళలో కట్టబెడతాడనేది కూడా నేను చెప్పడం జరిగింది. లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించారు. రేపు మరి కేసీఆర్ ని అవినీతి పైన ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అవి లా ప్రకారం తప్పకుండా అదే కదా, అరెస్ట్ అవుతామనే భయంతోనే ఈ గొడవలు సృష్టిస్తున్నారు. 3 నెలల నుంచే స్టార్ట్ చేసినారు వాళ్ళు, ఈ రోజే కాదు. ప్రభుత్వం 3 నెలల నుంచే స్టార్ట్ చేసిన మొదలు పెట్టినారు. అక్కడేమో డబ్బులు లేకుండా చేసిపోయినారు. మొత్తం అన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో కార్పొరేషన్ పెట్టి లోన్ తీసుకొచ్చినారు. 7,17,000 కోట్లు, 7,17,000 కోట్ల అప్పు సంవత్సరం. ఇప్పుడు నెలకు 6,000 కోట్లు మిత్తి కడుతున్నామండి, ఇంట్రెస్ట్ కడుతున్నాము. ఎంత డబ్బు చెప్పండి మీరు, ఎవడబ్బా సొమ్మది? ఒక దిక్కు హాస్పిటల్ సరిగా లేవు, ఒక దిక్కేమో
విద్యాలయాలకు సరిగా బిల్డింగులు లేక హాస్టల్లో సరిగా అయినా కూడా హాస్టల్లకు మెస్ ఛార్జెస్ పెంచినారు ఈ గవర్నమెంట్. అన్ని సక్రమంగా ఉన్నాయి, కానీ దానికి ప్రజలలో మంచిది వెళ్లకుండా, మంచి మెసేజ్ వెళ్లకుండా బ్లేమ్ చేసే కార్యక్రమం కేసీఆర్ తీసుకున్నాడు. సరే, ఫైనల్ గా రవీంద్ర నాయక్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? నెంబర్ 1, తెలంగాణను సెక్యూర్ చేసుకోవాలా, తెలంగాణను కాపాడుకోవాలా. ఈ కేసీఆర్ అనేటువంటి వాడిని మనం అలో చేయవద్దు. తర్వాత రేవంత్ రెడ్డిని ఫుల్ సపోర్ట్ చేయాలా. ఎస్, రేవంత్ రెడ్డి కెన్ డూ వండర్స్. నేను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన రోజే చెప్పిన, నేను అప్పుడు బీజేపీలో ఉండే చెప్పిన, బీజేపీలో ఉండి నేను రేవంత్ రెడ్డి చెప్పిన, ఇప్పుడు కరెక్ట్ కేసీఆర్ మొగడు వచ్చిండు, ఇతనే చేస్తాడని నేను చెప్పిన, అదే నిజమైంది. సో అది కంటిన్యూ చేయాలా. రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆల్ విత్ యూ, యూ టేకప్ మిస్టర్ కేసీఆర్. ఇతని మిస్డీడ్స్ని బయట పెట్టాల్సిందే, చర్యలు తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా, విక్రమ్ టీవీ ద్వారా కూడా నేను గట్టిగా రిక్వెస్ట్ చేసేది అంటే, తెలంగాణ ప్రజలారా దయచేసి కేసీఆర్ ఏడ జాగ్రత్త ఉండండి. కేసీఆర్ ఇంకా నాటకాలు వేస్తున్నాడు, ఈ నాటకాలని కనిపెట్టండి. ఈ కేసీఆర్ను అలో చేయవద్దు. కేసీఆర్కు మీరు మంచి బుద్ధి చెప్పినారు 2 సార్లు, ఇక ముందు కూడా మీరు బుద్ధి చెప్పాలా, రానివ్వద్దు. కేసీఆర్ వస్తే మళ్ళీ ఇదే చేస్తాడు, ఎవరిని కలిసేది లేదు, ఆయనది అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినారు ఆయనకి అవకాశం, ఇప్పుడు అటువంటిది రానియకుండా చూడాలా. రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ప్రజలు ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తాలా. మేమంతా ఉన్నాము, రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళనీయకుండా మేము చూస్తాము. మా సమాజం మొన్న ఎలక్షన్లో కూడా మంచిగా సపోర్ట్ చేసింది, ఇక ముందు కూడా సపోర్ట్ అయితే ఇప్పుడు కేసీఆర్ లంబాడీలను కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి పన్నిన కుట్రనే దీన్ని భగ్నం చేస్తామని కూడా నేను తెలియజేస్తాను. ఓకే సార్, అనేక ఒడిదొడుకులు, రాజకీయ అవరోధాలు ఎదుర్కొన్నారు. మళ్ళీ మిమ్మల్ని చట్టసభల్లో ఎప్పుడు చూస్తాము? కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా? ముఖ్యంగా ఒడిదుడుకులే అవి ఒడిదుడుకులు కావు, నిజంగా ఒడిదుడుకులే. నేను రీచ్ కావాల్సిన చోట రీచ్ కాలేకపోయినా కూడా ఈ ఒడిదుడుకుల వల్ల నాకు అనుభవం వచ్చింది. ఈ అనుభవాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా నేను బంజారాల చరిత్ర, చాలా గొప్ప చరిత్ర ఉన్నట్టు సమాజం నాది. నా సమాజము సాక్రిఫైస్ చేసినటువంటి సమాజం. ఈరోజు వీళ్ళు కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు ఆ రోజుల్లో ఎక్కడ ఏ వస్తువు అవసరమో, వస్తు సామాగ్రి అవసరమో, ఎక్కడ ధనధాన్యం అవసరమో, ఎక్కడ యుద్ధ సామాగ్రి అవసరమో అది సప్లై చేసినటువంటి సమాజం నాది. నా సమాజం నడిచిన బాట ఆ రోజుల్లో హైవేలు లేవు, ఆ రోజుల్లో రైల్వే లైన్లు లేవు, ఆ రోజుల్లో కీకారణ్యం నుంచి విద్యాసాత్పుర పర్వతాల నుంచి వీరు నడిచిన బాటలే ఈరోజు నేషనల్ హైవే, ఈరోజు రైల్వే లైన్స్. సో అటువంటి సమాజం సాక్రిఫైస్ చేసింది. మా భూములు బంజారా హిల్ మీద, అదే రకంగా ఈరోజు పార్లమెంట్ హౌసు, అదే రాష్ట్రపతి భవన్ ఉన్న ప్లేసు మా బంజారా, లక్కీషా బంజారాది. ఆయన అక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్ చేసినప్పుడు 500 ఎకరాలు దానికి బదులుగా హర్యానాలో ఎక్కడో తీసుకువెళ్ళి ఇచ్చినాడు, అది పూర్తిగా ఇవ్వలే. ఇంకా మిగతా 200 ఎకరాలు అది తిరిగి తీసుకునేదాకా మా ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ నేను టేకప్ చేసిన. అదే రకంగా హాతీరాం బావాజీ తిరుపతిలో 500 ఎకరాలు అది గ్రాప్ చేసినారు. తిరుపతి వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలాడినటువంటి హాతీరాం మా బంజారా. ఆ హాతీరాంజీ మఠాన్ని కూడా కొల్లగొట్టినారు, ఆ భూముల్ని కూడా తినేసినారు, వజ్ర వైడూర్యాలు తీసుకువెళ్ళినారు. సో దాన్ని రెస్టోర్ చేస్తాము. 3వది బంజారా హిల్లో 300 ఎకరాలు ఈరోజు హెచ్ఏఎల్ కంపెనీ కింద ఉంది. దాన్ని వేరే వాళ్ళు గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, హెచ్ఏఎల్ నడవడం లేదు. అది బంజారా హిల్లో మన మన సేవాలాల్ మహారాజ్కి అప్పటి నవాబులు ఇచ్చినారు. అయితే ఎప్పుడైతే లక్కీషా బంజారా సేవాలాల్ ఈ హిల్ మీద క్యాంప్ చేసినారో అప్పటి నుంచే బంజారా హిల్. వాళ్ళు ఎప్పుడైతే ఈ హైదరాబాద్లో వచ్చినారో అక్కడ బంజారా దర్వాజా కూడా నిర్మించినారు గోల్కొండ కిలా దగ్గర. ఈరోజు రాసి ఉంది బంజారా దర్వాజా. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిటీలో నేనున్నా. నా కమ్యూనిటీలో హాతీరాం బావాజీ, శివలాల్ మహారాజ్, విపి నాయక్ 3 సార్లు ముఖ్యమంత్రి, హరిత మహారాష్ట్ర క్రియేట్ చేసినాడు. అదే రకంగా జాటో ఠాణు నాయక్ తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికి చేసినటువంటి వ్యక్తి. జాటో ఠాణు నాయక్ని కూడా మర్డర్ చేసినారు. జాటో ఫూలీబాయ్ రజాకారులు మన హిందూ మహిళల్ని వాళ్ళని చెరిచేసి వాళ్ళ యొక్క అంగాలు కోస్తుంటే మరి జాటో ఫూలీబాయ్ కొడవళ్ళు అందుకొని వాళ్ళ యొక్క అంగాలు కోసి వాళ్ళని పంపించినటువంటి
నారీ మనిషి పూలిబాయి చరిత్ర కలిగినటువంటి సమాజం కాబట్టి ఆ సమాజం గురించి నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ మై కమ్యూనిటీ అండ్ ఆల్సో లాంగ్వేజ్ కూడా క్రియేట్ చేయబోతున్నా. ఈ లంబాడి లాంగ్వేజ్ అంతరించిపోతుంది, గోర్ భాష అంటారు దీన్ని, కూడా రోమన్ అక్షరాలలో భాష రాయడానికి నేను పిహెచ్డి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇక రాజకీయంలో అంటారా, రాజకీయంలో పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే తప్పకుండా నేను చేస్తా, నిర్వర్తిస్తా. పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా మీరు జాయిన్ అయ్యేటప్పుడు? నేను రేవంత్ రెడ్డి గారే నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నారు. వారు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధం. ఏమి ఇవ్వకున్నా కూడా ఐఎమ్ హియర్ టు ఈ కాంగ్రెస్ని కాపాడేవాడిని. ఎందుకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బాగా బతికిచ్చింది. లంబాడీలు ఎక్కడ ఏ లంబాడా అనేది ఒక టైంలో, ఏ లంబాడి దానా అనేది, ఈరోజు అది లేదు. నాయక్ అమ్మా ఈ విధంగా పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ వల్ల ఈ జాతికి, నాట్ ఓన్లీ లంబాడీస్, ఈ వెనకబడినటువంటి పూర్ సెక్షన్స్కి కాంగ్రెస్ ఎప్పుడు వెంబడి ఉంది, ఉంటుంది అనేది. ఇప్పుడు దాన్ని రాహుల్ గాంధీ గారు ఎవరు ఇస్తాం వాళ్ళకి ఇస్తామంటే నాకు నమ్మకం ఏర్పడింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ అని చెప్పేసి 20 సూత్రాల కార్యక్రమం ఇచ్చి బాండెడ్ లేబర్ ఇవ్వాలైజ్ చేసింది, బ్యాంకులు నేషనలైజ్ చేసింది, ల్యాండ్ మరి పేదవాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం, ఇళ్ళు ఇవ్వడం. మరి ఈరోజు రాహుల్ గాంధీ ఎవరి వాట వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమైనారు. కాబట్టి సోనియా గాంధీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలా. కాంగ్రెస్ను కాపాడుకోవాలా, తెలంగాణ కాపాడుకోవాలా. ఫైనల్ గా కేసీఆర్కి ఏమైనా హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా? కేసీఆర్కి ఇప్పుడు హెచ్చరికలు అవసరం, నేను చాలా చెప్పినా. కేసీఆర్ను నమ్మకూడదు. కేసీఆర్ నమ్మక ద్రోహి, కేసీఆర్ పేదవాళ్ళకి ద్రోహి. కేసీఆర్ ఎప్పుడు మంచి ఆలోచించాడు. అతను తన కుటుంబము, తన 100 బాగదులు వాళ్ళకే, అతను ఎవరికి ఏం చేయరు. కాబట్టి కేసీఆర్ను నమ్మవద్దు అని చెప్పి నేను తెలంగాణ ప్రజల్ని నేను మనవి చేస్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్. అడగగానే మాకు వచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా విషయాలు మాతో చెప్పినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విక్రమ్ టీవీ తరఫున. థ్యాంక్ యూ, వెరీ కైండ్. గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు మీకు ఆయురారోగ్యము, ధైర్యాన్ని ఇవ్వాలనేది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న.